ఈరోజు తల్లికి వందనం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది. కానీ దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సమాధానం దాటవేసి గత సంవత్సరం అంటే 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ఇయర్కి ఎంత నిధులు కేటాయించారు అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్కి ఎంత కేటాయిస్తున్నామో చెప్పారు. అంటే తప్పించుకునే ధోరణి అన్నమాట. మరి గత బడ్జెట్లో వీళ్ళు 5,387 కోట్లు కేటాయించారు కదా, ఆ నిధులు ఏమయ్యాయి? ఇప్పుడేమో అకాడమిక్ ఇయర్ అయిపోవచ్చింది, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి. అసలు వీళ్ళు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ఈ సంవత్సరంకి వర్తిస్తారా లేదా అనేది చెప్పకుండా దాటవేసేశారు. మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తారా లేదా?